ఈరోజు మనం ఆల్రెడీ ప్రాపర్టీ 7, 8 అంతకుముందు వీడియోస్లో చెప్పుకున్నాం. ఈరోజు ప్రాపర్టీ 9 యొక్క ప్రూఫ్ చెప్పుకోబోతున్నాం. ప్రాపర్టీ 9 అన్నమాట, 9th ప్రాపర్టీ. సో ఇక్కడ 9th ప్రాపర్టీ ఏమని చెప్పుకోవచ్చు అంటే log m base a is equal to log m base b into log b base a అన్నమాట. log m base a is equal to log m base b. ఇక్కడ బేస్లో ఒక నెంబర్ ఉంటుంది, మళ్ళా లాగ్ అప్లై చేసి లాగ్ ఆఫ్ ఇక్కడున్న బేస్ ఇక్కడ మెయిన్ ఎలిమెంట్గా ఉంటుంది. అంటే ఇక్కడ బి సేమ్గా ఉంది, ఇక్కడ ఎమ్ ఇక్కడ ఏ ఇక్కడ వచ్చినాయి అనమాట. బేస్లో ఏ ఉంటుంది, ఇక్కడేమో ఎమ్ ఉంటుంది అనమాట. సో లాగ్ ఎమ్ బేస్ బి ఇంటూ లాగ్ బి బేస్ ఏ అవుతుంది. సో దీన్ని ప్రూఫ్ ఎలా చేస్తాము అంటే, ప్రూఫ్ ఎలా తీసుకుంటారంటే రైట్ హ్యాండ్ సైడ్ ఏదైతే ఉందో దాన్ని ఎక్స్ అనుకోండి. లెట్ లాగ్ ఆఫ్ మన రైట్ హ్యాండ్ సైడ్ దాన్ని ఎక్స్ అనుకున్నట్టయితే లాగ్ ఎమ్ బేస్ బి ఇంటూ లాగ్ బి బేస్ ఏ ఇజ్ ఈక్వల్ టు ఎక్స్ అయినట్టయితే లాగ్ ఆఫ్ ఎమ్ దీన్ని ఎలా రాసుకోవచ్చు, మనకు ఉన్న ప్రాపర్టీస్ ప్రకారం లాగ్ ఎమ్ బై లాగ్ బి రైట్, ఇది ఒక ప్రాపర్టీ అన్నమాట. అలాగే లాగ్ బి బేస్ ఏని లాగ్ బి బై లాగ్ ఏగా రాయచ్చు, దట్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ అనుకుంటాం. సో ఇక్కడ లాగ్ బిని లాగ్ బికి క్యాన్సిల్ అయిపోద్ది. దట్ మీన్స్ ఏం మిగులుతుంది మనకి, లాగ్ ఎమ్ బై లాగ్ ఏ మిగులుద్ది ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ అని చెప్పచ్చు. సో దీన్ని ఇంకా ఎలా రాసుకోవచ్చు మనం, లాగ్ ఎమ్ బై లాగ్ ఏ అంటే లాగ్ ఎమ్ బేస్ ఏగా రాసుకోవచ్చు, దట్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ అనమాట. సో మొదట ఎక్స్ అని దేన్ని అనుకున్నాం మనం, దీన్ని అనుకున్నాం. అంటే రైట్ హ్యాండ్ సైడ్ ఏదైతే ఉందో ఇక్కడ ఉన్నదన్నమాట, రైట్ హ్యాండ్ సైడ్ దాన్ని ఎక్స్ అనుకున్నాం. ఆ ఎక్స్ తీసుకొని మనం ప్రొసీడ్ అయినట్లయితే ఆ ఎక్స్ విలువ ఎల్హెచ్ఎస్లో ఏదైతే ఉందో అది వస్తుందన్నమాట. ఇది ఎక్సే, ఇది 1, ఇది ఎక్సే, ఇది కూడా 2 అనుకున్నాం అనుకో, రెండు విలువలు ఎక్సే కాబట్టి 1 ఎక్సే కాబట్టి 2 కూడా ఎక్సే కాబట్టి ఫ్రమ్ 1 and 2 ఆ రెండు ఈక్వల్ అని చెప్పొచ్చు. ఫ్రమ్ 1 and 2 లాగ్ ఎమ్ బేస్ ఏ 2 ఏమవుతుంది, లాగ్ ఎమ్ బేస్ ఏ ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఎమ్ 1 రాసుకోవాలన్నమాట. అంటే లాగ్ ఎమ్ బేస్ బి ఇంటూ లాగ్ బి బేస్ ఏగా రాసుకోవచ్చు. ఇది ఒక ప్రాపర్టీ. లాగ్ ఎమ్ బేస్ ఏ ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఎమ్ బేస్ బి ఇంటూ ఇక్కడ బేస్లో ఏదైతే తీసుకున్నావో, అంటే ఇక్కడ ఈ ప్లేస్లో ఏదైతే తీసుకున్నావో ఈ ప్లేస్లో కూడా అదే ఉండాలి. లాగ్ ఎమ్ బేస్ బి ఇంటూ లాగ్ బి బేస్ ఏ అవుతుందన్నమాట. ఇది 9th ప్రాపర్టీ అంటాం అన్నమాట. సో ఇది ఒక ప్రాపర్టీ కింద మనం నోట్ చేసుకోవాలి. తర్వాత దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్పేటట్టయితే లాగ్ ఎమ్ ఎగ్జాంపుల్ ఏం రాసుకోవచ్చు, ఫర్ సపోజ్ లాగ్ యాక్చువల్గా మనం ఏమని చెప్పుకున్నాం, లాగ్ ఎమ్ బేస్ ఏని ఇలా రాసుకోవచ్చు అని చెప్పుకున్నాం కదా. అంటే లాగ్ ఎమ్ బేస్ బి ఇంటూ లాగ్ బి బేస్ ఏగా రాయొచ్చు అని చెప్పుకున్నాం. ఇప్పుడు ఫార్ములా ఇదే, మనకు వచ్చిన ప్రాపర్టీ ఇదే కాబట్టి ఫర్ సపోజ్ నేను ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. లాగ్ 25 బేస్ 15 రాయాలనుకున్నాం మనం. అంటే రెండిటికి 5 అనే టేబుల్ ఇన్సర్ట్ చేసినట్లయితే బి ప్లేస్లో, అంటే ఎలాగా లాగ్ 25 రాసామనుకో,
లాగ్ 25 బేస్ 5 ఇంటూ బి ప్లేస్లో ఏముంది 5 బేస్ ఏ ఎంత ఇక్కడ బేస్ ఏ అంటే ఇక్కడ బేస్లో ఉన్నది ఏంటి ఇక్కడ 15 అనమాట. సో దాన్ని ఎలా రాసుకోవచ్చు లాగ్ 25 బేస్ 5 ఇంటూ లాగ్ 5 బేస్ 15 రాసుకోవచ్చు. ఆ విధంగా మనకి ఎలాంటి నెంబర్ వచ్చినా కూడా ఇక్కడ కాకపోతే ఇక్కడ ఏ నెంబర్ అయితే ఉందో ఇక్కడ కూడా అదే నెంబర్ ఉండాలి. సో ఈ రెండు సేమ్గా ఉంటాయి. 5 ఇక్కడ 5 ఉంటుంది కాబట్టి లాగ్ 25 బేస్ 5 ఇంటూ లాగ్ 5 బేస్ 25 అవుతుంది. సో అట్లా ఏ నెంబర్లు ఇచ్చినప్పటికీ కూడా మనం రాసుకోవడానికి అనుకూలంగా ఉండాలన్నమాట. లాగ్ 30 బేస్ 20 అని ఇచ్చాననుకో దీన్ని కూడా ఎలా రాసుకోవచ్చు మనం లాగ్ 30 ఫర్ సపోజ్ 2 అన్నాను అనుకో ఇక్కడ లాగ్ 2 బేస్ 20 రాసుకోవచ్చు అనమాట. అంటే ఇక్కడ 2 అనే నెంబర్ తీసుకున్నావు కాబట్టి ఇక్కడ కూడా 2 అనే నెంబర్ రాసుకోవచ్చు. సో అప్పుడు దీని విలువ ఎంతైతే వస్తుందో ఈ రైట్ హ్యాండ్ సైడ్ విలువ కూడా మనం ప్రూఫ్లో చూసినట్టుగా మనకి రైట్ హ్యాండ్ సైడ్ విలువలో ఉన్న విలువ కూడా అలాగే వస్తుంది అనేది మనం ప్రూవ్ చేసుకోవచ్చు అనమాట. ఇది పర్ సపోజ్ ఇది చూద్దాం. ఇది నిజంగా ఇది వస్తుందా, ఇది ఇలాంటి నెంబర్ వస్తుందా అని చెక్ చేయడానికి జనరల్గా రాసేయండి దాన్ని. లాగ్ 30 బై మనం ఇక్కడ ఏ నెంబర్ అయినా తీసుకోవచ్చు. దీన్ని ఎలా రాసుకోవచ్చు ఇప్పుడు మనం దీన్ని లాగ్ 30 బై లాగ్ 2గా రాయొచ్చు కదా, లాగ్ 2గా రాయొచ్చు ఇంటూ లాగ్ 2 బై దీన్ని లాగ్ 2 బై లాగ్ 20గా రాసుకోవచ్చు. సో లాగ్ 2కి లాగ్ 2 క్యాన్సిల్ అవుతుంది. సో దట్ ఈజ్ ఈక్వల్ మిగిలింది ఏంటి లాగ్ 30 బై లాగ్ 20 అంటాం. సో లాగ్ 30 బై లాగ్ 20ని ఎలా రాసుకోవచ్చు అంటే లాగ్ 30 బేస్ 20గా రాసుకోవచ్చు. మనకి ఇదే ఆన్సర్ వచ్చిందా రాలేదా అంటే ఈ రైట్ హ్యాండ్ సైడ్ తీసుకుంటే మనకి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ది ప్రూవ్ చేసామన్నమాట. అట్లా నువ్వు 2 అనే ప్లేస్లో ఇక్కడ 2 అనే నెంబర్ ఉన్న ప్లేస్లో ఏ నెంబర్ అయినా తీసుకోవచ్చు. 3 కానీ 4 కానీ ఏ నెంబర్ వాట్ ఎవర్ ఇట్ మే బి ఏ నెంబర్ తీసుకున్నప్పటికీ కూడా అది ఇక్కడ మనకి క్యాన్సిల్ అయిపోయి మళ్ళీ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ నెంబర్ రావడానికే అవకాశం ఉంటుంది. కాబట్టి నువ్వు ఈ ప్లేస్లో ఏ నెంబర్ అయినా ఒకటే నెంబర్ తీసుకోవాలి. సో కాబట్టి మనకి అలా రాసుకోవడంలో తప్పు లేదనమాట. ఈ ఫార్ములాలో ఇక్కడ బి సేమ్ అనమాట. ఇక్కడ బి ఉంది కాబట్టి ఇక్కడ కూడా బి ఉంది కాబట్టి లాగ్ ఎం బేస్ ఏ ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఎం బేస్ బి ఇంటూ లాగ్ బి బేస్ ఏగా చెప్పుకుంటాం అనమాట. ఇది మనకి ప్రాపర్టీ 9 కిందకు వస్తుంది అనమాట. ఓకే, ప్రాపర్టీ 9 అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇంకో ప్రాపర్టీ ఏంటంటే 10th ప్రాపర్టీ కూడా ఉంది. సో ప్రాపర్టీ 10 చెప్పుకోబోతున్నాం మనం. సో ప్రాపర్టీ 10th ప్రాపర్టీ అన్నమాట ఇది. సో ఇందులో ప్రాపర్టీ ఏంటి అంటే ఏ టు ది పవర్ ఆఫ్ లాగ్ బి అనేది దేనికి ఈక్వల్ అవుతుందట బి టు ది పవర్ ఆఫ్ లాగ్ ఏకి ఈక్వల్ అవుతుంది. ఏ టు ది పవర్ ఆఫ్ లాగ్ బి అనేది రెండు ప్లేసెస్ చేంజ్ అవుతున్నాయి అన్నమాట. ఏ టు ది పవర్ ఆఫ్ లాగ్ బి ఈజ్ ఈక్వల్ టు బి బేస్గా అవుతుంది, ఏ అప్పర్లోకి వస్తుంది అంటే బి లాగ్ ఏ అవుతుంది. ఏ టు ది పవర్ ఆఫ్ లాగ్ బి ఈజ్ ఈక్వల్ బి టు ది పవర్ ఆఫ్ లాగ్ ఏ అనుకోవచ్చు అనమాట. అంటే దీనికి ప్రూఫ్ చెప్పాల్సి వచ్చినప్పుడు సో ఫస్ట్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఏదైతే ఉందో ఈ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఏదైతే ఉందో దాన్ని ఒక లెటర్ తీసుకోండి. ఏ టు ది పవర్ ఆఫ్ లాగ్ బి ఈజ్ ఈక్వల్ టు వైగా తీసుకుందాం. అప్పుడు బోత్ సైడ్స్ ఏం చేద్దామంటే లాగరిథం అప్లై చేద్దాం, లాగ్ అప్లై చేద్దాం. లాగ్ ఏ టు ది పవర్ ఆఫ్ లాగ్ బి ఈజ్ ఈక్వల్ టు లాగ్ వై అనొచ్చు అనమాట. లాగ్ ఏ టు ది పవర్ అంటే బోత్ సైడ్స్ లాగ్ అప్లై చేశాను అనమాట. లాగ్ ఏ టు ది పవర్ ఆఫ్ లాగ్ బి ఈజ్ ఈక్వల్ టు లాగ్ వై.
ఇప్పుడు ఏం చెప్పొచ్చు అంటే ఈ లాగ్ బీని ముందుకు రాసేయచ్చు కదా, లాగ్ బి ఇంటూ ఇది ముందుకు వచ్చేసింది అనుకో, లాగ్ బి ఇంటూ లాగ్ ఏ ఈజ్ ఈక్వల్ టు లాగ్ వై అవుతుందన్నమాట. సో లాగ్ బి ఇంటూ లాగ్ ఏ ఈజ్ ఈక్వల్ టు లాగ్ వై అవుతుంది. సో దీన్ని ఇంకా ఎలా రాసుకోవచ్చు మనం, లాగ్ బి అలాగే ఉంచుకున్నట్టయితే లాగ్ బి కావాలంటే సో దీన్ని ఇంకా ఎలా రాసుకోవచ్చు మనం, లాగ్ వై బై లాగ్ ఏ అనమాట. లాగ్ బి వాల్యూ రావాలంటే లాగ్ బి ఈజ్ ఈక్వల్ టు లాగ్ వై ఇంటూ లాగ్ ఏ అనొచ్చు. అయితే ఇంకా లాగ్ వై బదులు ఇప్పుడు మనం ఓవరాల్గా ఇది గుర్తుపెట్టుకున్నట్లయితే ఇది 1 అనుకుందాం అనుకో, ఫర్ సపోజ్ ఇది 1 అనుకోండి, ఇది 1 అనుకోండి. లాగ్ వై బదులు ఏమొచ్చింది మనకి, లాగ్ ఏ ఇంటూ లాగ్ బి వచ్చింది. అట్లాగే లెట్ రైట్ హ్యాండ్ సైడ్ ఏదైతే ఉందో, అంటే ఇది ఎల్హెచ్ఎస్ కదా, ఇది ఎల్హెచ్ఎస్లో ఉన్నదాన్ని వై అనుకున్నాం కదా మనం. సో లెట్ ఆర్హెచ్ఎస్ అంటే రైట్ హ్యాండ్ సైడ్ ఏదైతే ఉందో, అంటే దట్ మీన్స్ బి టు ది పవర్ ఆఫ్ లాగ్ ఏని ఎక్స్ అనుకోండి, లాగ్ ఏని ఎక్స్ అనుకోండి. సో దాన్ని ఏమనుకుందాం, బోత్ సైడ్స్ లాగ్ అప్లై చేద్దాం. లాగ్ అప్లై చేయగా లాగ్ అప్లై చేయాలి. టేక్ లాగ్ ఆన్ బోత్ సైడ్స్, టేక్ లాగ్ ఆన్ బోత్ సైడ్స్ కూడా లాగ్ అప్లై చేసినట్టయితే లాగ్ బి పవర్ లాగ్ ఏ ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఎక్స్ అనొచ్చు కదా, లాగ్ ఎక్స్ అనొచ్చు. ఈ లాగ్ ఏని ముందుకు తీసుకొచ్చినట్టయితే ఏమవుతుంది, లాగ్ ఏని ముందుకు తీసుకొచ్చినట్టయితే లాగ్ ఏ ఇంటూ లాగ్ బి ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఎక్స్ అవుతుంది, లాగ్ ఎక్స్ అవుతుంది. ఇక్కడ కూడా లాగ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ ఏమని వచ్చింది మనకి, లాగ్ ఏ ఇంటూ లాగ్ బి అని వచ్చింది. సో ఇది సెకండ్ అనుకోండి, రెండో రిలేషన్ అనుకోండి. ఫ్రమ్ 1 and 2, ఫ్రమ్ 1 and 2 మనకేం అర్థమైందో చూడండి. ఇక్కడ లాగ్ ఏ ఇంటూ లాగ్ బి దేనికి ఈక్వల్ అయింది, లాగ్ వైకి ఈక్వల్ అయింది. అలాగే లాగ్ ఇది రాసుకోకండి, కన్ఫ్యూజ్ అవుతారు. లాగ్ వై ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఏ ఇంటూ లాగ్ బి. ఇక్కడ లాగ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు కూడా లాగ్ ఏ ఇంటూ లాగ్ బి కాబట్టి ఫ్రమ్ 1 and 2 ఏం చెప్పగలుగుతాం మనం, ఇక్కడ లాగ్ ఎక్స్ అనేది ఇక్కడ లాగ్ వైకి ఈక్వల్ అవుతుంది. లాగ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు లాగ్ వైకి ఈక్వల్ అవుతుంది. సో లాగ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు లాగ్ వై అయితే ఏమని రాసుకోవచ్చు మనం, దాని నుంచి ఎక్స్ ఎంతైతే ఉందో లాగ్ క్యాన్సిల్ చేసుకున్నట్టయితే ఎక్స్ ఎంతైతే విలువ ఉంటుందో వై కూడా అంతే ఉంటుంది అనమాట. లాగరిథమ్ వాల్యూ లాగ్ ఆఫ్ ఎక్స్ ఎంతైతే ఉందో ఇక్కడ లాగ్ ఆఫ్ వై కూడా అంతే కదా, కాబట్టి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వై అని రాయొచ్చు అనమాట. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వై కాబట్టి ఎక్స్ విలువ ఎంత, ఇక్కడ మనకి ఎక్స్ విలువ ఎంత, ఎక్స్ విలువ ఏమనుకున్నాం మనం, బి టు ది పవర్ ఆఫ్ లాగ్ ఏ అనుకున్నాం, ఈజ్ ఈక్వల్ టు వై ఎంత, ఏ టు ది పవర్ ఆఫ్ లాగ్ బి అనుకున్నాం. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వై అన్నాడు కాబట్టి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వై అన్నా, వై ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ అన్నా అదే కాబట్టి దీన్ని వై అనుకున్నాం, దీన్ని ఎక్స్ అనుకున్నాం. అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వై కరెక్టే కదా, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వై లేకపోతే వై ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ రెండు ఈక్వల్ కాబట్టి సో ఫ్రమ్ 1 and 2 ఏమని చెప్పగలుగుతాం మనం, ఏ టు ది పవర్ ఆఫ్ లాగ్ బి ఈజ్ ఈక్వల్ టు బి టు ది పవర్ ఆఫ్ లాగ్ ఏ అని చెప్తాం అన్నమాట. సో ఇది ఒక ప్రాపర్టీ అనమాట. ఏ టు ది పవర్ ఆఫ్ లాగ్ బి ఈజ్ ఈక్వల్ బి టు ది పవర్ ఆఫ్ లాగ్ ఏ అని చెప్పొచ్చు. ఇది ఒక ప్రాపర్టీ అనమాట. ఫర్ సపోజ్ మనం ఎగ్జాంపుల్ ఏదైనా చెప్పుకోవాలనుకున్నప్పుడు 2 టు ది పవర్ ఆఫ్ లాగ్ 3 ఎంతైతే ఉందో 3 టు ది పవర్ ఆఫ్ లాగ్ 2 కూడా అలాగే ఉంటుంది. మనం ప్రూఫ్ చూసినా కూడా
ప్రూఫ్ మనం చూసినప్పటికీ కూడా మనకి మనకి పైన ప్రూఫ్ ఎలా అయితే చేసామో అలాగే చేసుకోవచ్చు. దీన్ని కూడా టేక్ లాగ్ ఆన్ బోత్ సైడ్స్ తీసుకున్నాం అనుకో ఈ ప్రాబ్లం కూడా మనకి ఇందాక చెప్పినట్టు చేసినట్టయితే 2 to the power of log bని అఫ్ కోర్స్ 2 to the power of log 3ని సమ్ y అనుకొని చేసుకోవచ్చు. సేమ్ లెక్కని కూడా చేసుకోవచ్చు అలాగా. ఇది y అనుకున్నారనుకోండి ఏమవుతుంది, టేక్ లాగ్ ఆన్ బోత్ సైడ్స్ అయితే log 2 to the power of log 3 అవుతుందిగా, ఈజ్ ఈక్వల్ టు log y అవుతుందిగా ఇక్కడ కూడా. సో log 3ని ముందుకు తీసుకొచ్చినట్టయితే log 3 ఇంటూ log 2 అనమాట. log 3 ఇంటూ log 2 ఈజ్ ఈక్వల్ టు log y అవుతుంది. ఇది 1. అలాగే ఇట్లా రైట్ హ్యాండ్ సైడ్ ఏదైతే ఉందో దాన్ని x అనుకుందాం. లెట్ 3 to the power of log 2 ఈజ్ ఈక్వల్ టు x అనుకున్నట్టయితే టేక్ లాగ్ ఆన్ బోత్ సైడ్స్ అన్నప్పుడు బోత్ సైడ్స్ లాగ్ అప్లై చేయాలి. log 3 to the power of log 2 ఈజ్ ఈక్వల్ టు log x రాసుకున్నట్టయితే log 2ని ముందు రాసుకుందాం అంటే log 2 ఇంటూ log 3 ఈజ్ ఈక్వల్ log x అనమాట. ఇది సెకండ్ వన్. సో ఫ్రమ్ 1 and 2 ఈ రెండు వాల్యూస్ log 2 ఇంటూ log 3 వచ్చిందిగా log y అంటే, log 2 ఇంటూ log 3నే కదా log x అంటే. సో ఫ్రమ్ 1 and 2 1 నుంచి 2 నుంచి మనం ఏం రాసుకోవచ్చు అంటే log x ఎంతైతే ఉందో log y కూడా అంతే ఉంది కాబట్టి log x ఈజ్ ఈక్వల్ టు log y అంటారనమాట. సో దీని నుంచి లాగ్ని క్యాన్సిల్ చేసినట్టయితే x ఈజ్ ఈక్వల్ టు y అనొచ్చుగా. x అంటే దేన్ని అనుకున్నారు, ఇదనమాట x విలువ. అంటే 3 to the power of log 2 ఈజ్ ఈక్వల్ టు 2 to the power of log 3. కరెక్టే కదా, ఎలా రాసినా ఒకటే. 2 to the power of log 3 ఈజ్ ఈక్వల్, దాన్ని ఇట్ల వైపు రాసుకున్నా కూడా 2 to the power of log 3 ఈజ్ ఈక్వల్ టు 3 to the power of log 2. ఏది చదివినా మనం రీజనబుల్గా ప్రూఫ్ చూసుకొని చదివినట్లయితే అవి మనకి బాగా మెమరీలో గుర్తుండటానికి అవకాశం ఉంటుందన్నమాట. ఇది 10th ప్రాపర్టీ అనమాట. ఇంకో ప్రాపర్టీ ఉంది, 11th ప్రాపర్టీ కూడా ఉంది, అది కూడా తెలుసుకుందాం. 11th ప్రాపర్టీ 11 అనమాట. ఓకే, ప్రాపర్టీ 11లో ప్రాపర్టీ ఎలా ఉంటుందంటే log a బేస్ b ఈజ్ ఈక్వల్ టు 1/1 రాయాల్సి వచ్చినప్పుడు log b బేస్ a రాసుకోవాలన్నమాట. log a బేస్ b ఈజ్ ఈక్వల్ టు 1/log b బేస్ a అని రాసుకోవాలి. సో దీన్ని ప్రూఫ్గా ప్రూఫ్ ఎలా రాసుకోవచ్చు అంటే యాక్చువల్గా ఫస్ట్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఏదైతే ఉందో అది తీసుకుందాం. ఏముంది, log a బేస్ b తెలుసు కదా మనకి, log a బేస్ b తెలుసు కదా. log a బేస్ b రాసుకున్న తర్వాత దాన్ని బేస్ చేంజింగ్ ఫార్ములా ప్రకారం ఇలా రాయొచ్చు చూడండి. బేస్లో వేరేది రాసుకుని అంటే log a బేస్ x log b బేస్ x రాయచ్చా. log a బేస్ x బై log b బేస్ x రాసుకోవచ్చు. దట్ ఈజ్ ఈక్వల్ 1/, దీన్ని ఇంకా ఎలా రాసుకోవచ్చు, ఈ ఏని కింద రాసుకోవచ్చు చూడండి, log b బేస్ x డివైడెడ్ బై log a బేస్ x అనమాట. 1/log b బేస్ x బై log a బేస్ x రాసుకోవచ్చు. అంటే ఇది దీని యొక్క డినామినేటర్లోకి తీసుకెళ్ళొచ్చు అనమాట. అంటే 1/, రాసుకుని దీన్ని థర్డ్ స్టెప్లోకి తీసుకెళ్ళొచ్చు. అంటే 1/log b బేస్ x బై log a బేస్ x అంటాం అనమాట. దట్ ఈజ్ ఈక్వల్, దీన్ని ఎలా రాసుకోవచ్చు మనం, log ఆఫ్ b బేస్ a అంటే ఈ 2 x'లు తీసేసి దీన్ని ఒకే లాగరిథంగా రాసుకోవాలంటే log b బేస్ aగా రాసుకోవచ్చు అనమాట. దట్ మీన్స్ log a బేస్ b
ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఏ, మనకి ఇప్పుడు ఏం ప్రాపర్టీ వచ్చింది, లాగ్ ఏ బేస్ బి ఈజ్ ఈక్వల్ టు 1/log b బేస్ ఏగా రాసుకోవచ్చు కదా. దీని నుంచి ఇంకో ప్రాపర్టీ కూడా వస్తుంది చూడండి, దీన్ని ఇలా కూడా రాయొచ్చు, లాగ్ ఏ ఇది ఒక ప్రాపర్టీ అనమాట. సో లాగ్ ఏ బేస్ బి ఇంటూ ఈ డినామినేట్లో ఇటు రైట్ హ్యాండ్ సైడ్ డినామినేట్లో ఉన్నది ఇటు లెఫ్ట్ హ్యాండ్ సైడ్కి వచ్చేసరికల్లా లాగ్ బి బేస్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1. ఇది కూడా ఒక ప్రాపర్టీ లాగా మనం గుర్తుపెట్టుకోవచ్చు. అది ఎట్లా వచ్చింది ఇక్కడ, లాగ్ ఏ బేస్ బి ఇంటూ లాగ్ బి బేస్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1 అనమాట. సో ఇది ఒక ప్రాపర్టీ అనమాట. సో ఇది ప్రాపర్టీ 11 అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఫర్ సపోజ్ ఇలా ఇచ్చాను అనుకోండి, log 2 log 3 బేస్ 2 అన్నాను అనుకో. సో దీన్ని ఎలా రాసుకోవచ్చు మనం, 1/log 2 బేస్ 3 రాసుకోవచ్చు అనమాట. దీన్ని ఇంకా ఎలా రాసుకోవచ్చు, log 3 బేస్ 2 ఇంటూ log 2 బేస్ 3 ఈజ్ ఈక్వల్ టు 1గా రాసుకోవచ్చు. ఆ విధంగా మనం ఈ ప్రాపర్టీ 11th ప్రాపర్టీని మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, మనం కొన్ని విషయాలు మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఈ ప్రాపర్టీ ఇక్కడ వరకు మనకు ప్రాపర్టీస్ ఉన్నాయి, 11 ప్రాపర్టీస్ ఉన్నాయి అన్నమాట. సో ఈ 11 ప్రాపర్టీస్ మనం గుర్తుపెట్టుకున్నట్లయితే లాగరిథమ్స్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఇచ్చినా కూడా ఏ ప్రాపర్టీతో వచ్చిందో మనకి అర్థం చేసుకొని మనం ప్రాబ్లమ్స్ చేయొచ్చు అనమాట. ఎలాంటి ప్రాబ్లం అయినా లాగరిథమ్స్లో మనం రాసుకోవచ్చు, చదువుకోవచ్చు. ఓకే, కొన్ని సింపుల్ కండిషన్స్ ఉన్నాయి ఇందులో, అవి ఒక్కసారి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. కండిషన్స్ ఏంటి అంటే, ఫర్ సపోజ్ కండిషన్స్ ఉన్నాయి. మన లాగరిథం రాసేటప్పుడు ఎప్పుడైనా కూడా లాగ్ ఏ బేస్ బి అని ఇచ్చాను అనుకో. ఫర్ సపోజ్ లాగ్ ఏ బేస్ బి అనేది లాగరిథంలో ఒక రిలేషన్ ఇచ్చినట్టయితే ఇక్కడ కండిషన్స్ ఎలా ఉండాలి, ఫస్ట్ కండిషన్ ఏ అనేది ఎప్పుడు ఎలా ఉండాలి, గ్రేటర్ దాన్ జీరోగా ఉండాలి. ఓకే, అంటే ఈ క్యాపిటల్ ఏ ప్లేస్లో ఉన్నది ఎప్పుడైనా కూడా 0 కన్నా ఎక్కువగా ఉండాలి. తర్వాత ఇంకోటి, లాగ్ 0 బేస్ బి అనేది ఎప్పుడైనా డిఫైన్ అవుతుందా. ఫర్ సపోజ్ ఏ ప్లేస్లో 0 ఉన్నట్లయితే, ఇక్కడ ఏ ఉంది కదా, ఏ ప్లేస్లో 0 ఉన్నట్లయితే డిఫైన్ అవుతుందా అంటే అవ్వదు. అంటే అన్డిఫైన్డ్, అంటే ఎప్పుడైనా లాగరిథం పక్కన మనం 0ని ఎప్పుడూ చూడము. అట్లాగే లాగరిథం పక్కన నెగిటివ్ నంబర్, ఇప్పుడు ఫర్ సపోజ్ -2 రాశాను అనుకోండి, ఆ మైనస్ బేస్ బి అన్నాను అనుకోండి, ఇది కూడా అన్డిఫైన్డ్ అనమాట. అంటే లాగరిథం పక్కన ఎప్పుడూ కూడా 0 కానీ నెగిటివ్ వాల్యూ కానీ ఉండదు. సో ఇలాంటి వాల్యూ అన్డిఫైన్డ్. ఓకే, అంటే లాగ్ 0 బేస్ బి అన్నానంటే అలాంటి విలువ ఉండదు. అంటే ఏ ప్లేస్లో ఎప్పుడూ కూడా పాజిటివ్ వాల్యూ ఉంటుంది. పాజిటివ్ అంటే 0 కన్నా ఎక్కువగా ఉన్న విలువలు అని అర్థం, ఏ గ్రేటర్ దాన్ 0. సో ఏ ప్లేస్లో 0 ఉండదు, ఏ ప్లేస్లో నెగిటివ్ వాల్యూస్, ఫర్ సపోజ్ -2 అన్నాను అనుకో, అంటే నెగిటివ్ వాల్యూ. దీన్ని జనరల్గా ఎలా చెప్తాం మనం, నెగిటివ్ ఈజ్ నాట్ అన్డిఫైన్డ్. ఇలాంటి వాల్యూస్ లాగరిథంలో ఎప్పుడూ మనం చూసి ఉండము. లాగరిథం పక్కన ఉండే విలువ ఎప్పుడూ కూడా 0 కన్నా ఎక్కువగానే ఉంటుంది అనేది మొదటి కండిషన్ అన్నమాట. కండిషన్స్ మనకి గుర్తుండాలి. తర్వాత లాగ్ ఏ బేస్ బి, ఫర్ సపోజ్ ఇది మొత్తం వాల్యూ కనుక్కున్నాం అనుకోండి, ఈ విలువ ఎప్పుడూ కూడా కెన్ బి 0 ఆర్ నెగిటివ్. 0 కెన్ బి 0 కావచ్చు, నెగిటివ్ కూడా కావచ్చు. సో కెన్ బి 0 అయ్యి ఉండొచ్చు, ఓఆర్ఆర్ నెగిటివ్ కూడా అయి ఉండొచ్చు, లేదా పాజిటివ్ కూడా అయి ఉండొచ్చు అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఉండొచ్చా అని అనుకున్నాం అనుకో, ఫస్ట్ లాగ్ ఏ బేస్ బి అనేది ఉండొచ్చు, 0గా ఉండొచ్చు. అంటే అవుట్పుట్ అనమాట, బయటకు వచ్చే విలువ. కేవలం ఇక్కడ ఏం చెప్పుకున్నాం మనం, ఏ గురించి మాత్రమే చెప్పుకున్నాం. కానీ లాగ్ ఏ బేస్ బి విలువ 0 అని రావచ్చు, లేదా నెగిటివ్ అని రావచ్చు. దానికి ఉదాహరణ log 1 బేస్ బి కావాలనుకోండి.
log1 బేస్ బి 0కి ఈక్వల్ అవుతుంది. ఇది కరెక్టేనా అంటే కరెక్టే. log1 విలువ ఎప్పుడూ కూడా 0కి ఈక్వల్ అవుతుంది, ఆ వాల్యూ కరెక్టే. ఇంకోటి పర్ సపోజ్ log ఆఫ్ 1/2 బేస్ 2 ఉందనుకోండి. సో ఇది వాల్యూ ఎంత అవుతుంది అంటే log ఆఫ్ 1/2ని ఎలా రాసుకోవచ్చు, 2⁻⁻1గా రాసుకోవచ్చు. బేస్లో 2 ఉందన్నమాట. ఇక్కడ -1 కాస్త ముందుకు వచ్చేసింది చూడండి, అంటే -1 ఇంటూ log2 బేస్ 2 అవుతుంది. సో -1 ఇంటూ log2 బేస్ 2 అంటే 1 కదా. సో -1 ఇంటూ 1 ఎంత, -1 అంటే నెగిటివ్ వాల్యూ అయి ఉండొచ్చు. ఇది కూడా కరెక్టే. అంటే log a బేస్ b విలువ 0 అయినా అయి ఉండొచ్చు లేదా నెగిటివ్ అయినా రావచ్చు, నో ప్రాబ్లం. కానీ ఏ విలువ మాత్రం, ఏ దగ్గర ఉండే విలువ మాత్రం అంటే ఇక్కడ ఈ ప్లేస్లో ఉండే విలువ 0 కాకూడదు, నెగిటివ్ కాకూడదు. ఆ విధంగా మనం చూసుకోవాలి. తర్వాత బి గురించి ఇన్ఫర్మేషన్ కావాలనుకున్నప్పుడు బి గురించి ఆలోచిద్దాం. బి ఎప్పుడూ కూడా 0 కన్నా ఎక్కువగా ఉండాలి. అంటే ఎందులో మనం దేని గురించి ఆలోచిస్తున్నాం, ఇప్పుడు మనం log a బేస్ బిలో బి గురించి ఆలోచించినట్టయితే బి ఎప్పుడూ పాజిటివ్గా ఉండాలి మరియు 1 కాకూడదు. సో 1 అయి ఉండకూడదు. బి గ్రేటర్ దాన్ 0 అయి ఉండాలంటే ఇక్కడ ప్లేస్లో అంటే బేస్లో ఉండే విలువ గురించి మనం మాట్లాడుతున్నాం. సో బి గ్రేటర్ దాన్ 0 అయి ఉండాలి లేదా మరియు బి నాట్ ఈక్వల్ టు 1 అయి ఉండాలి. సో ఎప్పుడూ కూడా 1 అయి ఉండకూడదు. సో ఫర్ సపోజ్ log a బేస్ 1 అన్న అనుకో, ఒకవేళ బేస్లో 1 తీసుకున్నట్టయితే దాన్ని x అనుకున్నట్టయితే 1 అడిపోయింది అనుకో, అంటే ఎక్స్పోనెన్షియల్ ఫార్ములా రాసినట్టయితే 1⁻, దీన్ని ఎక్స్పోనెన్షియల్ ఫార్ములాలో ఎలా రాసుకుంటాం, 1⁻x ఈజ్ ఈక్వల్ టు a అని వచ్చింది. సో 1⁻x 1 అని రావాలి కదా, కానీ a అని వచ్చింది. 1⁻1 ఎన్నిసార్లు వచ్చినప్పటికీ కూడా 1 రావాలి, కానీ a అని వచ్చింది. ఇది రాంగ్ అనమాట. అంటే ఏ ఇక్కడ బేస్లో ఉండే విలువ 1 కావటానికి వీల్లేదు. సో b నాట్ ఈక్వల్ టు 1, బి గ్రేటర్ దాన్ 0 అంటే బి ప్లేస్లో ఉండేది ఎప్పుడూ కూడా 0 కన్నా ఎక్కువగా ఉంటుంది. సో ఇంకోటి log a బేస్లో పర్ సపోజ్ -2 అలా ఉందనుకోండి, పర్ ఈజ్ ఈక్వల్ టు పర్ x అనుకుందాం పర్ సపోజ్. ఇది కూడా ఎలా రాసుకుంటాం, ఎక్స్పోనెన్షియల్ ఫార్ములాలో రాసుకుంటే -2⁻x, దీన్ని ఎలా రాసుకోవచ్చు మనం, -2⁻x ఈజ్ ఈక్వల్ టు ఏ అనుకోండి పర్ సపోజ్. ఇప్పుడు ఏ గురించి చెప్పాల్సి వచ్చినప్పుడు ఏ ఎప్పుడు ఎలా ఉండాలి మనకి, ఇక్కడ చూడండి, ఏ ఎప్పుడు ఎలా ఉండాలి, పాజిటివ్గా ఉండాలి. ఇక్కడ నువ్వు నెగిటివ్ నెంబర్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ మల్టిప్లై చేసినప్పుడు ఏ పాజిటివ్గా వస్తుందని నమ్మకం ఏముంది, నెగిటివ్గా రావచ్చు కదా. కాబట్టి నెగిటివ్గా రావచ్చు, కాబట్టి ఈ ప్లేస్లో నెగిటివ్గా ఉండే ఛాన్సే లేదు. అంటే బి గురించి ఇన్ఫర్మేషన్ మనం తీసుకున్నట్టయితే బి ఎప్పుడూ కూడా 0 కన్నా ఎక్కువగా ఉండాలి, బి అనేది 1కి ఈక్వల్ కాకుండా ఉండాలి, అలాగే ఏ అనేది గ్రేటర్ దాన్ 0 అయి ఉండాలి. సో మనం లాగరిథం గురించి చెప్పినట్టయితే ఏ ఎప్పుడు పాజిటివ్గా ఉండాలి. log a బేస్ బిలో ఏ ఎప్పుడు పాజిటివ్గా ఉండాలి. log a బేస్ బి అనేది అంటే అవుట్పుట్ టోటల్గా వచ్చే విలువ అనే గురించి చెప్తున్నాను నేను. log a బేస్ బి అనేది ఎయిదర్ కెన్ బి 0 కావచ్చు, లేదా నెగిటివ్గా కావచ్చు, లేదా పాజిటివ్ వాల్యూ కూడా కావచ్చు, అండ్ పాజిటివ్ వాల్యూ కూడా రావచ్చు. అంటే కెన్ బి 0 ఆర్ నెగిటివ్ అండ్ పాజిటివ్ కూడా అయి ఉండొచ్చు. సో అంటే 0 అయి ఉంటుంది కొన్ని సందర్భాల్లో నెగిటివ్గా రావచ్చు బయటిగా వచ్చేటప్పుడు. ఇక్కడ మాత్రం ఏ అనేది పాజిటివ్గానే ఉంటుంది, నెగిటివ్ విలువ కాదు, అన్డిఫైన్డ్ అనమాట. అంటే ఏ ప్లేస్లో 0 ఉండకూడదు, ఏ ప్లేస్లో నెగిటివ్ వాల్యూ ఉండకూడదు, అట్లా అనమాట.
ఓకే, సో బి గురించి చెప్పాల్సి వచ్చినప్పుడు బి గ్రేటర్ దాన్ 0 అయి ఉండాలి, బి ఈజ్ నాట్ ఈక్వల్ టు 1 అయి ఉండాలి. అంటే బి పాజిటివ్ ఎప్పుడు లాగ్ ఏ బేస్ బిలో విషయాలన్నమాట ఇవన్నీ. ఏదైనా లాగరిథం గురించి రాసేటప్పుడు కండిషన్స్ కూడా ఉంటాయి. సో ఏ గ్రేటర్ దాన్ 0 అయి ఉండాలి, బి గురించి చెప్పేటప్పుడు బి గ్రేటర్ దాన్ 0 అయి ఉండాలి, బి నాట్ ఈక్వల్ టు 1 అయి ఉండాలి. లాగ్ ఏ బేస్ బి ఎప్పుడూ కూడా లాగ్ ఏ బేస్ బి మొత్తం టోటల్ వాల్యూ చెప్పేటప్పుడు పాజిటివ్ నెంబర్ రావచ్చు, 0 నెంబర్ రావచ్చు, లేదా నెగిటివ్ వాల్యూ కూడా రావచ్చు. సో అది మనం లాగరిథం గురించినటువంటి ఇన్ఫర్మేషన్ అనమాట. నెక్స్ట్ వీడియోలో ఈ ప్రాపర్టీస్ని యూజ్ చేస్తూ కొన్ని ప్రాబ్లమ్స్ మనం టిపికల్గా ఉండే ప్రాబ్లమ్స్ కొన్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.